ఎమ్మెల్సీ కౌంటింగ్ విషయంలో గందరగోళం నెలకొందని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానీ అందిస్తారు. కూడా ఒత్తాసు పలుకుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు ఆ కౌంటింగ్ హాల్కు సంబంధించి ఏం జరుగుతుంది? నిన్నటి నుండి కూడా ఈ రోజు వరకు కౌంటింగ్ జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా మా కౌంటింగ్ ఏజెంట్స్ దగ్గర సంతకాలు తీసుకోవాలి. ఏ సంతకం తీసుకోవడం లేదు. అభ్యంతరం చెప్తే మేము ఎన్ని అభ్యంతరాలు చెప్పినా కూడా ఆ ఓట్లన్నీ తీసుకుపోయి వాళ్ళు ఎవరు కలపన్నా వాళ్ళు కలుపుకొని మాకు వచ్చేటువంటి కౌంట్ ఓట్ అయితే చివరకు కౌంట్లో కనీసం 10-15 ఓట్లు యాడ్ చేసుకొని పెంచేసి పబ్లిష్ చేస్తున్నారు. నిన్నటి నుండి జరిగేటువంటి ప్రక్రియను మేము గమనించినా కూడా సరే ఇది అధికార పార్టీ కాబట్టి అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళు వేయించుకుంటారని చెప్పేసి మేము కూడా దాన్ని సాదాసీదాగా తీసుకున్నాం. కానీ ఈరోజు ఏకపక్షంగా రౌండ్ 3లో హాల్ 3లో 530 మెజారిటీ ఉన్నదని మాకు సమాచారం ఉంటే ఆ మెజారిటీని వాళ్ళకి ప్రకటించాం. 3200 లీడు కాంగ్రెస్ పార్టీకి వస్తుందని మా అంచనా ఉంది. మా కౌంటింగ్ ఏజెన్సీ ద్వారా తీసుకున్నటువంటి సమాచారము 4200 మెజారిటీ ఉన్నదని వాళ్ళు ప్రకటిస్తారు. ఏంది ఇదే నాకు అర్థం కాదు. 1 ఓటు 2 ఓట్లు 10 ఓట్లు అంటే సరే మేము కూడా అది పెద్దగా దాన్ని పట్టించుకోము. కానీ 1000 ఓట్లు తేడా చేసి మొత్తం ఫలితాన్ని మేము మార్చేస్తాము, ఫలితాన్ని తారుమారు చేస్తామనేటువంటి ధోరణులు వివరించి మేము పోయి కనీసం 3 గంటల పాటు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవ ముందు కూర్చొని నాకు సమయం ఇవ్వండి దయచేసి అని మీరు ఎంత బతిమాలలో కూడా నన్ను నెట్టివేసేటువంటి ప్రయత్నం చేయడం, పోలీసులతో మీరు లోపల రావద్దు, లోపల పోతే నువ్వు ఎందుకు వచ్చినావు, మీటింగ్ ఉన్నదని చెప్పడము. మీటింగ్ ఎన్ని గంటలు మీటింగ్ పెట్టుకుంటారు? మా అభ్యంతరం కంటే పెద్దది ఆ మీటింగ్. నాకు అర్థం కాదు. మీరు మీటింగ్ పెట్టుకుంటే మీరు మీటింగ్ పెట్టుకోండి, కానీ మా అభ్యంతరాలను నివృత్తి చేయడానికి ఇంకో వ్యవస్థను ఏర్పాటు చేయండి. మీరు జేసీని పెడతారా, ఇంకో కలెక్టర్ని పెడతారా, పెట్టండి. అది మీరు ప్యారలల్గా అవి చేయకుండా మీ మీటింగ్ 3 గంటలు పెట్టుకుంటాం, మిమ్మల్ని మేము పట్టించుకోము, మా ఇష్టారాజ్యంగా మేము ప్రకటించేస్తాం ఫలితం అన్నప్పుడు మరి మీ మీద నమ్మకం ఎట్లుంటుంది? ఎన్నికల సంఘం అంటే ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పోగొట్టే విధంగా మీరు వివరించకండి అని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. చెల్లని ఓట్లకు సంబంధించి కూడా మీకు పడే ఓట్లను కూడా అంటే మీ ఏజెంట్ల అభ్యంతరాలు చెప్పినా కూడా అది చాలా సందర్భాల్లో జరిగింది. మేము ఎన్ని అభ్యంతరాలు చెప్పినా కూడా వాళ్ళకి క్లియర్ కట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, పెద్ద దాంట్లో చర్చించాల్సింది కూడా ఏం లేదు. క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా కూడా డిస్క్రిప్షన్ మీకే ఉంది కదా, వాళ్ళకి ఆ పవర్ ఉంది. కాబట్టి మీ అభ్యంతరం చెప్పినా అంటాను, తలుపుతాను, ఆడి పోయి తీసుకుపోయి అలా కలిపిస్తాను కట్టాల. ఇదంతా తెలిసిన విషయమే, ఇదేం పెద్దది చర్చ. కానీ 1000 ఓట్ల సంగతి ఎందుకు తెలుసాల. అంటే దీనిపైన ఆర్ఓకి సంబంధించి ఏమైనా ఫిర్యాదు చేశాము? మేము ఫిర్యాదు ఏంది? అసలు మా ఫిర్యాదే ఆమె మీద. ఎన్నికల సంఘం దీన్ని సుమోటోగా తీసుకొని దీన్ని స్పందించాలి. మేము ఎన్నికల సంఘానికి అప్పీల్ చేస్తున్నాం. మా ఫిర్యాదే కలెక్టర్ గారి మీద. వ్యక్తిగతమైనటువంటి కక్ష మాకేముంటుందండి నాకు అర్థం కాదు. మాకు ఓన్లీ మాకు ఉన్నటువంటి గ్రీవెన్స్ని అడ్రస్ చేయాలని మాత్రం మేము రిక్వెస్ట్ చేశాము. ఆ రిక్వెస్ట్ స్పందించినటువంటి సందర్భంలో మాకు వేరే మార్గం లేక మీ ద్వారా ఎన్నికల సంఘాన్ని మేము అప్పీల్ చేస్తున్నాం. 4వ రౌండ్ కూడా పూర్తయింది, ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభం కానుంది. దీన్ని అంటే మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అంటే మీకు న్యాయం జరిగి ఎన్నికల ప్రక్రియను మేము అడ్డుకోము. గెలిచేది మేము, అసలు మేము ఎందుకు అడ్డుకుంటాం నాకు అర్థం కాదు. మేము గెలవాలని మేము నిన్న నుంచి వేచి చూస్తున్నాము. ఖచ్చితంగా గెలుపు మీద మాకు నమ్మకం ఉంది. ఆ గెలుపును మేము తారుమారు చేస్తామంటే మాత్రం మేము ఊరుకోము. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత రిటర్నింగ్ ఆఫీసర్ మీద ఎక్కువగా ఉంటుంది. వారు కేవలం రిటర్నింగ్ ఆఫీసర్ కాదు, వారు కలెక్టర్ కూడా. ఒక ప్రధాన జిల్లాకు వారు ఒక కలెక్టర్. షీ హ్యాస్ మోర్ రెస్పాన్సిబిలిటీ దాన్ ఎనీవన్ ఎల్స్. She has to realize this. She has to give the time to the candidates. She has to address the grievances of the candidates. Please address this. That's all. ఇది ఏదైతే ఈ కౌంటింగ్ సంబంధించి అధికార పార్టీ అభ్యర్థికి ఒత్తాసు పలుకున్నారు. 1000 ఓట్లకు 3వ రౌండ్కి సంబంధించి గోల్మాల్ జరిగింది. దీనిపైన ఎన్నికల అధికారిని అడిగినా కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆయన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ లాల్తో జానయ్య, జీ తెలుగు న్యూస్. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఏం జరుగుతోంది? ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్ లో గందరగోళం నెలకొన్నట్టు కూడా తెలుస్తోంది. అధికారులు అక్కడ ఏకపక్షంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్పందన, ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో అధికార పార్టీ అభ్యర్థికి ఒత్తాసు పలుకుతున్నారు. కొన్ని ఓట్ల విషయంలో ఎన్ని అభ్యంతరాలు చెప్పినా కూడా వారి వైపే వారు ఏది చెప్తే అదే చేస్తున్నారు ఎన్నికల అధికారులు అంటూ. అలాగే ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లాకు సంబంధించిన నల్గొండ జిల్లాకు సంబంధించిన కలెక్టర్, ప్రస్తుత ఈ ఎన్నికల ఆర్ఓగా ఉన్నటువంటి హరిచందన్ పైన కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం 96 టేబుల్స్ ని 4 హాళ్లలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రతి టేబుల్ వద్ద కూడా
కొన్ని బ్యాలెట్ ఓట్ల విషయంలో, బ్యాలెట్ లెక్కింపు జరుగుతున్న విషయంలో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు, అంటే రాకేష్ రెడ్డికి తరఫున పోయినటువంటి ఏజెంట్లు కొన్ని బ్యాలెట్ ఓట్ల విషయంలో కొంత అంటే చెల్లని ఓట్లు కావచ్చు, ఇతర ఏదైనా ప్రాబ్లం ఉన్న ఓట్లకు సంబంధించి అభ్యంతరం చెప్పినా కూడా వారి మాట వినకుండా అదే తీన్మార్ మల్లన్నకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి ఆయనకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. కౌంటింగ్ చేసే సిబ్బంది మొత్తం కూడా ఆయన వైపే మద్దతు పలుకుతున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కూడా ఆమె కూడా ఎన్నిసార్లు ఇట్లాంటి అభ్యంతరాలను చెప్పినా కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే 3వ రౌండ్ కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ 3వ హాల్లో జరిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మొదటగా ఆ హాల్లో మొత్తంలో జరిగినటువంటి ఏదైతే కౌంటింగ్ ఉన్నదో 24 టేబుల్లకు సంబంధించి జరిగినటువంటి కౌంటింగ్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 500లకు పైగా లీడ్ లో ఉన్నామని మొదటగా ఆ ఏజెంట్లంతా కూడా వాళ్ళు కౌంటింగ్ జరిగిన అంతా కూడా నోట్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 500 లీడ్ ఉందని చెప్పి మొదటగా వారు అనుకున్న అంశం ఉన్నది. కానీ దీనికి సంబంధించి ఆ 3వ రౌండ్ కు సంబంధించి మొత్తం 96,000 ఓట్లలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 3,000 వరకు 3,500 లోపు ఆయన మెజార్టీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంటే మెజార్టీ ఉన్నాడు. కానీ దాన్ని 4,000 పైగా ఓట్ల మెజార్టీ ఉన్నట్టుగా 3వ రౌండ్ కు సంబంధించి ఎక్కువ ఓట్లు ఆయనకు చూపించారనేది ప్రధాన ఆరోపణ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్. అయితే ఈ వ్యవహారం అంతా కూడా వ్యవహారంతో దీనిపైన కనీసం ఈ అభ్యర్థి విషయం అభ్యర్థి స్వయంగా వెళ్లి ఈ కౌంటింగ్ కి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వమని అడిగినా కూడా ఏఆర్ఓలు ఎవరైతే టేబుల్స్ వద్ద హాల్ ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళని అడిగినా కూడా కనీసం ఈ కౌంటింగ్ కి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం లేదనేది కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి 3వ రౌండ్ కు సంబంధించి 1,100 పైగా ఓట్లు తీన్మార్ మల్లన్నకు ఎక్కువగా వేశారంటూ ఆయన కౌంటింగ్ చెప్పారంటూ దానిపైన కూడా వద్దకి వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారనేది కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఆర్ఓ ఏదైతే ఈ కౌంటింగ్ హాల్ వద్ద ఆర్ఓ కార్యాలయం అనేది ఉంటుంది, అక్కడికి ఆయన వెళ్ళినా కూడా కనీసం ఆమెను ఎవరైతే ఆర్ఓ ఉన్నారో కలవకుండా పోలీసులు మధ్యలోనే అడ్డుకొని బయటికి గెంటి వేసే పరిస్థితి చేస్తున్నారు. మొత్తం ఈ కౌంటింగ్ సంబంధించి వ్యవహారం అంతా కూడా వాళ్ళు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారనేది రాకేష్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. దీంతో రాకేష్ రెడ్డి దీనిపైన ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, ఎలక్షన్ కమిషన్ దీనిపైన పారదర్శకంగా ఈ కౌంటింగ్ సంబంధించి ఉండాలనేది ఆయన చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజెంట్ 4 రౌండ్లు మొత్తం 3 రౌండ్లకు సంబంధించి 96,000 చొప్పున 3 రౌండ్లు పూర్తి కావడం జరిగింది. మిగిలిన 48,000 మొత్తం 3,36,013 ఓట్లకి 4వ రౌండ్ లో 48,000కు పైగా ఓట్లను లెక్కించడం జరిగింది. ఆ రౌండ్ కు సంబంధించి కూడా సరైన విధంగా లెక్కింపు చేపట్టడం లేదు. అధికార పార్టీ అభ్యర్థికి వాళ్ళు మద్దతు పలుకుతూ ఆయనకే ఎక్కువ ఓట్లు కూడా వస్తున్నాయంటూ కౌంట్ చేస్తున్నారంటూ ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ 4 రౌండ్లు పూర్తయిన తర్వాత పూర్తి కావడం జరిగింది. అయినా కూడా ఎవరికి ఏ ఒక్క అభ్యర్థి కూడా మొదటి ప్రాధాన్యత ఓటు గెలుపొందేందుకు కావాల్సినటువంటి ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ పద్ధతి 2వ ప్రాధాన్యత ఓటు లెక్కించే దానికి సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసి 2వ ప్రాధాన్యత ఓటు లెక్కించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ప్రారంభం కాకముందే ఈ అంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఈ 2వ ప్రాధాన్యతకు సంబంధించిన ఓటు లెక్కింపు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగించాలి. దీనిపైన రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ కేంద్ర ఎన్నికల సంఘం కానీ దీనిపైన ఖచ్చితంగా దృష్టి సారించాలి. మేము గెలుచుకున్నామనే విషయంతోనే ఇదంతా కూడా వ్యవహారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పలుకుతున్నారు ఇక్కడ ఉన్న ఎన్నికల అధికారులు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి చెప్తున్న ఆరోపణ అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జానయ్య. No officer